ఇప్పుడే దేశవ్యాప్తంగా ముఖ్యమైన 6 వార్తలపై సులభంగా ఓ నిమిషం చొప్పున సమీక్షించుదాం. అహ్మదాబాద్ విమాన ప్రమాదం, డిఎన్ఏ ద్వారా గుర్తింపు. జూన్ 12న జరిగిన అహ్మదాబాద్ విమాన ప్రమాదం దేశవ్యాప్తంగా కలకలం రేపింది. ఇప్పటివరకు 251 మృతదేహాలను డిఎన్ఏ టెస్టుల ద్వారా గుర్తించగలిగారు. అందులో 245 మృతదేహాలు వారి కుటుంబాలకు అప్పగించారు. ఇంకా కొందరి శవాలపై గుర్తింపు ప్రక్రియ కొనసాగుతోంది. బాధిత కుటుంబాలు ప్రభుత్వంపై అపేక్షతో ఉన్నారు. ఎయిర్ ఇండియాపై డీజీసీఏ ఆడిట్ ప్రారంభం. ఈ ప్రమాదం నేపథ్యంలో డైరెక్టరేట్ జనరల్ ఆఫ్ సివిల్ ఏవియేషన్ డీజీసీఏ జూన్ 24 నుంచి 26 వరకు ఎయిర్ ఇండియాపై వార్షిక భద్రతా ఆడిట్ చేపట్టనుంది. ఇది సాధారణమైన ఆడిట్ అయినా తాజా సంఘటన దృష్ట్యా దీని ప్రాముఖ్యత పెరిగింది. పైలట్ డ్యూటీ, ఫ్లైట్లో బుక్, భద్రతా ప్రమాణాలపై పరిశీలన జరగనుంది. ఢిల్లీ, నోయిడా, గుర్గావ్లో భారీ వర్షాల హెచ్చరిక. ఇండియన్ మెటీరియలాజికల్ డిపార్ట్మెంట్ ఐఎండీ హెచ్చరిస్తోంది. జూన్ 24 నుంచి మాన్సూన్ ప్రభావం పెరగనుంది. ఢిల్లీ, నోయిడా, గుర్గావ్ ప్రాంతాల్లో భారీ వర్షాలు కురిసే అవకాశం ఉంది. ప్రజలు అవసరమైన జాగ్రత్తలు తీసుకోవాలని సూచించింది. వర్షాల వల్ల ట్రాఫిక్, విద్యుత్ అంతరాయం తలెత్తవచ్చు. నక్సల్స్పై అమిత్ షా మాస్ వార్నింగ్. హోంమంత్రి అమిత్ షా కీలక ప్రకటన చేశారు. మార్చి 2026 31 నాటికి దేశం నక్సలుల రహితంగా మారుతుంది అన్నారు. వర్షాకాలంలోనూ ఆపరేషన్లు కొనసాగుతాయని, నక్సల్స్పై కఠిన చర్యలు తీసుకుంటామన్నారు. ఇది కేంద్ర ప్రభుత్వ దృఢ సంకల్పానికి సంకేతమని విశ్లేషకులు చెబుతున్నారు. ఒడిశాపై అమెరికా ట్రావెల్ అడ్వైజరీ, ప్రభుత్వ ప్రతిస్పందన. యుఎస్ గవర్నమెంట్ ఒడిశాలో మావోయిస్టుల బెదిరింపుల కారణంగా ట్రావెల్ వార్నింగ్ జారీ చేసింది. అయితే ఒడిశా ప్రభుత్వం దీనిని తీవ్రంగా ఖండించింది. ఇది రాష్ట్ర అభివృద్ధిపై నమ్మకాన్ని దెబ్బతీసే చర్యగా అభివర్ణించింది. గత 4 సంవత్సరాలలో నక్సల్ దాడులు గణనీయంగా తగ్గాయని అధికారులు తెలిపారు. భారత ఆర్థిక పరిస్థితి. జూన్ పీఎంఐ అప్డేట్. చేంజ్ పి గ్లోబల్ ఫ్లాష్ పీఎంఐ నివేదిక ప్రకారం జూన్లో భారతదేశ ప్రైవేట్ రంగం 61.0 పీఎంఐ స్కోర్తో అత్యుత్తమ వృద్ధి సాధించింది. ఇది 14 నెలల్లో అత్యధికంగా ఉంది. వస్తువుల ఎగుమతులు, సేవల డిమాండ్, ఉద్యోగ అవకాశాలు ఫాల్ పాజిటివ్గా ఉన్నాయి. ఇది భారత్ ఆర్థిక స్థితిగతులకు బలమైన సంకేతం. ఈరోజు దేశవ్యాప్తంగా ముఖ్యమైన 6 వార్తలపై ఇదే అప్డేట్. మీరు ఎక్కడ ఉన్నా ఓ నిజమైన సమాచారాన్ని తెలుసుకోవడానికి మా ఛానల్నే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. రేపు మళ్ళీ కలుద్దాం. జై హింద్.